షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బావా బావా, అసలు ఇంతవరకు ఎందుకు వచ్చింది మానసి? అసలు ఈ గొడవ ఎలా జరిగింది? ముందు లే బావా, లే బావా, బావా లే. ఉన్న గొడవే బావా. అప్పుడు మధ్యలో నువ్వు వచ్చినవని పోయింది కదా, నువ్వు వెళ్ళగానే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది. రెస్టారెంట్లో అందరూ ఉన్నారు, పెద్ద గొడవ జరిగిందంట బావా. అప్పటికి నది సర్ది చెప్పడానికి ప్రయత్నించిందంట, కానీ మృదుల అస్సలు వినిపించుకోలేదంట బావా. కావాలంటే వాళ్ళ కజిన్ అడుగు. అవును మధు గారు, గొడవ మొదలైనప్పుడే మీకు ఫోన్ చేశాను, కానీ ఫోన్ కలవలేదు. సమయానికి నువ్వు వచ్చుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు బావా. కొంచెం కూడా జాలి దయ లేకుండా తలని పోల్కేసి కొట్టిందంట బావా. పాపం ఏదో పని మీద ఇండియాకొచ్చి 3 రోజులు ఖాళీగా ఉంది కదా అని నిన్ను కలవాలనుకుంది బావా. అదే దాని పాలిట శాపమైపోయింది. నీ మీద నా అభిమానమే దానికి చావైంది బావా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకేం చెప్పాలో ఏం చేయాలో సమజైతలేదు బావా. సరే ఫోన్ చేస్తుంది బావా. చెప్పు సరియు. సరే సరియు, ఇప్పుడే పోలీసులు వచ్చి మృదులని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు బావా. మృదులను అరెస్ట్ చేశారా? అంత ఆశ్చర్యపోతున్నవేంది బావా? అంటే ఇంకా అది అమాయకురాలని నమ్ముతున్నావా? అట్లయితే నది ఎందుకు వీడియోలో అట్లా చెప్తుంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు అక్కడ ఏం జరిగిందని ఇంతవరకు రావడానికి, ఒక్కసారితో పోయేదానికి ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంది? అసలు ఎందుకు ఇంత ఇగో? నది ఆ అమెరికాలో చదువుకుంది, కాస్త ఫ్రీగా మూవ్ అవడం తనకు అలవాటు. ఏదో నాతో క్లోజ్గా ఉందనుకో, నా బట్టలు వేసుకుందనుకో, కోపం పెంచుకుంటే ఎలా? అయినా తను ఎలా ఉంటాయేంటి? నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నా మీద కూడా నమ్మకం లేదా? అసలు అన్ని విషయాల్లో బాగానే ఉండేది, అసలు ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంత పంతం పట్టింది? కారణం ఏదైతే ఏంది బావా, ఒక అమాయకురాలి ప్రాణాల్ని బలి తీసుకుంది కదా. ఇప్పుడేం చేసినా తన ప్రాణాల్ని తీసుకురాగలమా? ఎంత దారుణం చేస్తుందనైతే కళ్ళు కూడా అనుకోలేదు బావా.